హలో గైస్, నేను మీ సుజాన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ద గోట్ లైఫ్. మూవీ డైరెక్టెడ్ బై బ్లెస్సీ, మ్యూజిక్ డైరెక్టెడ్ బై ఏఆర్ రెహమాన్, స్టారింగ్ బై పృథ్వీరాజ్ అండ్ అమలా పాల్. ఇదొక అడ్వెంచర్ డ్రామా అండ్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ స్టోరీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే మన హీరో పృథ్వీరాజ్ అరబ్ కంట్రీకి రావడం జరుగుతుంది. అంటే ఒక ఫారెన్ కంట్రీకి రావడం జరుగుతుంది జాబ్ పర్పస్ కోసం. ఈయన ఒక ట్రాప్లో ఇరుక్కోవడం జరుగుతుంది. ఆ ట్రాప్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఆ తప్పించుకునే విధానంలో, ఆ సిచ్యువేషన్స్లో ఏవేవి అడ్వెంచరస్ ఈయన ఫేస్ చేయడం జరిగింది అనేదే మీరు ఈ మూవీలో చూడబోతారు. మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఇట్స్ గుడ్, బాగుంది. ఇంకా మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి పృథ్వీరాజ్. హీ జస్ట్ నాట్ యాక్టెడ్ ఇన్ ద మూవీ, హీ లివ్డ్ ఇన్ ద మూవీ. ఎందుకంటున్నానంటే మూవీలో ఇతను జీవించేశాడు. ఎంతలా జీవించేశాడంటే మూవీలో స్టార్టింగ్ పృథ్వీరాజ్కి, మూవీ ఎండింగ్ క్లైమాక్స్ పృథ్వీరాజ్కి అసలు నిజంగా పృథ్వీరాజ్ ముసలోడైపోతే ఈ విధంగా ఉంటాడా అంటే నిజం కళ్ళకు గట్టినట్టుగా చూపించడం జరిగింది. ఆయన గురించి నేనేమెంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఒక్క మాట చెప్పగలుగుతాను, హ్యాట్స్ ఆఫ్ టు పృథ్వీరాజ్. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ ఎందుకంటున్నానంటే మనకి స్టార్టింగ్లో ఒక క్లిప్ చూపించడం జరుగుతుంది. ఇదేం స్పాయిలర్ అలర్ట్ కాదు, అది సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో స్టార్టింగ్లో ఒక క్లిప్ చూపించడం జరుగుతుంది. అది ఎక్కడ అనుకుంటే మనకి ఇంటర్వ్యూలో దొరుకుతుంది ఆ క్లిప్పింగ్ అనేది. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఆ క్లిప్పింగ్ అనేది నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించేసింది. చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ చేయడం జరిగింది మూవీకి. థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి విజువల్స్. సో విజువల్స్ ఎలా ఉన్నాయంటే స్పెక్టాకులర్గా ఉన్నాయి. ఒక్కొక్కటి అంటే ఆ డెజర్ట్లో మనం చూస్తుంటా ఉంటే మనమే అక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యగలిగేలాగా చేశాడు. మూవీ నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ నెగటివ్ నాకేమంత అనిపించలేదు. సో ఆల్ పాజిటివ్సే. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 4 స్టార్స్ ఇస్తున్నాను. సో ఓవరాల్ గుడ్ డీసెంట్ ఫిలిం. మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే ఎస్, వాచబుల్ మూవీయే. ఇదండి ఈ రోజుటి మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.